హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కానీ మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తద్వారా మన ఛానల్లోని వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లా వస్తాయి. ఇదైతే శ్రావణ శుక్రవారం రోజు నా డైలీ రొటీన్ వ్లాగు. మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి పూజ మొత్తం కంప్లీట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేంతవరకు అయితే ఈ వ్లాగ్ అయితే ఉంటుంది. వ్లాగ్ చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. అప్పుడే ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోయి శ్రావణ మాసం కూడా వచ్చేసింది. ఈసారి శ్రావణ మాసం స్టార్టింగే శుక్రవారంతో స్టార్ట్ అయింది. నేను అంతకుముందు వారమే హౌస్ మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేసాను, శ్రావణ మాసం వస్తుంది కదా అని. ప్రతిసారి అంతే, శ్రావణ మాసం వచ్చే ముందు అయితే హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసేస్తాను అండ్ అలాగే కార్తీక మాసానికి కూడా చేస్తాను. ఆ దేవుడి దయ వల్ల నేను హౌస్ డీప్ క్లీన్ చేసి దుప్పట్లు, బెడ్షీట్లు, కటన్ గుడ్లు అవన్నీ ఉతికినప్పుడు మాత్రం వర్షాలు పడలేదు. అవన్నీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయో అప్పటి నుంచి హైదరాబాద్లో వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి. కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా పడుతూనే ఉంది వర్షం. ఒకవైపు వర్షం పడినా ఏది ఏమైనప్పటికీ మన డైలీ రొటీన్ మాత్రం కంపల్సరీ కదా. సో మార్నింగ్ లెగిసిన వెంటనే హౌస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకుంటాను. డిన్నర్ కంప్లీట్ అయిన వెంటనే కిచెను అండ్ అలాగే ఇల్లు మొత్తం కూడా చిమ్మేసి తుడుచుకొని పెట్టుకుంటాను. ఆల్రెడీ ముందు రోజు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. అయినప్పటికీ మార్నింగ్ లెగిసిన వెంటనే ఇల్లు చిమ్మకపోతే నాకు ఏదో లాగా అనిపిస్తుంది. సో మార్నింగ్ లెగిసిన వెంటనే ఇల్లు అయితే చిమ్మేశాను. ఈరోజు అయితే మరీ ఎర్లీగా ఏం లెగలేదు. 5:36 ఆ లోపు అయితే లెగిసాను. బయట ఫుల్గా వర్షం పడుతుంది కదా, క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో నేను నిద్ర లెగిసాక కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మొక్కల దగ్గర బయట క్లైమేట్ అంతా చూస్తూ అలా ఉండిపోతాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇలా తిరిగి ఇంకా ఆ తర్వాత నిద్ర మంపు మొత్తం వదిలిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ముందు రోజు క్లీన్ చేశాను కదా, డస్ట్ ఏం లేదు కదా, మళ్ళీ క్లీన్ చేయడం ఎందుకులని ఇల్లునైతే అలా వదిలేను. డస్ట్ ఉన్నా లేకపోయినా మళ్ళీ క్లీన్ చేస్తాను. నైట్ బ్రష్ చేసినా మార్నింగ్ లెగిసిన వెంటనే మళ్ళీ బ్రష్ చేస్తాం కదా, ఇది కూడా అంతే. చాలామంది కొన్ని పండగలప్పుడు మళ్ళీ మార్నింగే లెగిసి ముగ్గులు అవి పెట్టడం కుదరదు అని చెప్పేసి నైటే ముగ్గులు అవన్నీ పెట్టేసుకొని పడుకుంటారు. సో అలా చేయకూడదు నాకు తెలిసినంతవరకు. మార్నింగ్ లెగిసి పాసికసు అని అంటారు కదా, సో అది మొత్తం చిమ్మేసి వాటర్తో తుడుచుకొని అప్పుడైతే ముగ్గులు పెట్టుకోవాలి. ఇదైతే నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. నేను కూడా అదే ఫాలో అవుతాను. నేను నైటే ముగ్గులు అలా అయితే ఏం పెట్టను. ఇల్లు కూడా నైటే మొత్తం సర్దేసుకొని తుడిచేసుకొని చిమ్మేసుకొని పెట్టుకుంటాను. అయినా మార్నింగ్ లెగిసిన వెంటనే ఏమి దుమ్ము ధూళి లేకపోయినా సరే మళ్ళీ మార్నింగ్ అయితే చిమ్ముతాను. అలా అయితేనే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. డైలీ పూజ అయితే ఏం చేయను. నాకు కుదిరితేనేమో డైలీ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కుదరలేదు అంటే శుక్రవారం, శనివారం, మంగళవారం మాత్రం కంపల్సరీ చేసుకుంటాను. డైలీ ఏంటంటే మార్నింగ్ లెగిసిన వెంటనే హాట్ వాటర్ తాగుతాను. ఇంక ఈరోజు అయితే హాట్ వాటర్ ఏం తాగలేదు. కొంచెం లెగిసిన వెంటనే ఇంకా మొక్కల దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా ఆ తర్వాత హౌస్ అయి క్లీన్ చేసేసుకొని స్నానం చేసి అయితే వచ్చాను. హౌస్ క్లీనింగు, బయట తుడవడం, ముగ్గు పెట్టడం ఇలాంటివన్నీ అయితే స్నానం చేయకముందే చేసేస్తాను. స్నానం చేసిన తర్వాత మాత్రం పూజకు కావాల్సిన పనులన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు శుక్రవారం కాబట్టి గడపలు కూడా పూజించుకున్నాను. గడపలు డైలీ అయితే ఏం పూజించను. శుక్రవారం, శనివారం, మంగళవారం ఈ 3 రోజుల్లో మాత్రమే గడప అయితే పూజించుకుంటాను. ఆల్రెడీ మీరు ఈరోజు మా ఇంటి ముందు నేను వేసిన ముగ్గుని చూశారు కదా, ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. 4 చుక్కలు 4 వరుసలు వచ్చేంత వరకు మెలికల ముగ్గు అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్గా వేసేసుకున్నాను. ఇంకా రంగులు అలాంటివన్నీ అయితే ఏం వేయను. రంగుల చాక్పీస్తోనే ముగ్గులు అయితే వేస్తాను కానీ ఇంకా మళ్ళీ వాటి మీద కలర్స్ అలాగైతే ఏం పసుపు కుంకుమ అలాగేం పెట్టను. ఎందుకంటే మా ఇంటి ముందు కొంచెం ప్లేసే ఉంటుంది. ఆ కొంచెంలో ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అంటే మా పక్కన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతుంటారు అనమాట. బైఫ్లో తొక్కేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు కదా, మళ్ళీ తొక్కితే ఏదో లాగా అనిపిస్తుంది. సో అందుకని నేను జస్ట్ చాక్పీస్తోనే చిన్న ముగ్గు అయితే వేసేసుకుంటాను. అదీగాక ఈరోజు బాగా వర్షం పడుతుంది. ఆ ముగ్గు ఎంతసేపు ఉంటుందో కూడా గ్యారంటీ లేదు. సో అందుకే ఒక చిన్న ముగ్గు అయితే వేశాను. చిన్న ముగ్గు అయినా సరే నీట్గా వేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి దేవుడి మూలలో పద్మం ముగ్గు అయితే వేస్తున్నాను. దేవుడి మూలలో కూడా డైలీ అయితే ముగ్గేం పెట్టను. ఒకవేళ డైలీ దీపారాధన చేసినా కానీ దేవుడి మూలలో డైలీ అయితే ముగ్గు పెట్టను. ఈరోజు శుక్రవారం కదా, పద్మం ముగ్గు వేశాను. ఇంక ఇదే ముగ్గు శనివారం కూడా అలాగే ఉంచేస్తాను.
ఒకవేళ మా పిల్లలు బై మిస్టేక్ ఏమైనా కదిలిచ్చి చెడిపినట్టయితే ఇంకా మొత్తం శనివారం రోజు తీసేసి మళ్ళీ తుడిచేసి మళ్ళీ శనివారం రోజు ఇంకో ముగ్గు అయితే వేస్తాను. మా పిల్లలు కానీ చెడపలేదు నీట్గానే ఉంది అంటే మాత్రం ఈ ముగ్గు అలానే ఉంచుతాను. మళ్ళీ మంగళవారం రోజు తీసేసి ఇంకొక ముగ్గు అయితే వేసుకుంటాను. దేవుడి ముళ్ళు డైలీ ముగ్గు అయితే ఏం వేయను. ఇంక దేవుడి ముళ్ళ వేసిన ముగ్గుపై మాత్రం కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు అయితే పెడతాను. ముగ్గు వేయడం ఇలాంటి పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కాళ్ళకు పసుపు అయితే రాసుకుంటున్నాను. చాలామంది అంతా చేసేస్తారు కానీ ఇది ఒక్క విషయం అయితే మర్చిపోతారు. కంపల్సరీగా మనం పూజ చేస్తున్నాము అంటే డైలీ కాకపోయినా కొన్ని మెయిన్ డేస్ ఉంటాయి కదా, మంగళవారం శుక్రవారం ఇలాగా కాళ్ళకు పసుపు రాసుకుంటే మంచిది. ఇది నాకు తెలిసినంతవరకు నా ఒపీనియన్ అంతే. రెగ్యులర్గా చేశాను అంటే నేను కూడా కాళ్ళకు పసుపు ఏం రాసుకోనిలే కానీ ఇలాగ మెయిన్ డేస్లో మాత్రం కంపల్సరీ రాసుకుంటాను. అది కూడా కాళ్ళకు పసుపు రాసుకుంటే ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే రాసుకోవాలి. ఇంకా ముందు రోజు అయితే పూజ సామాన్ ఏం క్లీన్ చేయలేదు. ఇంకా స్నానం చేసిన వెంటనే పూజ సామాన్ క్లీన్ చేసేసుకొని తుడిచేసి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే వీటికి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టి పక్కన పెట్టేసి ఇంకా ఆ తర్వాత ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఈ పూజ సామాన్కి కడగడానికి అంతకుముందు పీతాంబరం అయితే యూజ్ చేసేదాన్ని. అప్పుడు పూజ సామాన్ చాలా తెల్లగా మెరిసిపోయాయి. ఈ మధ్య పీతాంబరం అయిపోయింది, తీసుకురాలేదు. ఇంకా సపరేట్గా ఒక సోపు పెట్టేసి ఇవైతే తోముతున్నాను. అంత తెల్లగా మెరిసిపోతున్నట్టయితే అనిపించలేదు, కొంచెం షైనింగ్ తక్కువగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. నాకేంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ గుర్తుండవు అన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అవి అయిపోయినాయి ఇవి అయిపోయినాయి అని అన్నీ గుర్తుంటాయి కానీ ఇంకా ఏమన్నా తీసుకురావడానికి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ గుర్తుకు రావు. సరే పోనీ నాకు గుర్తుకు రాకపోయినా మా హస్బెండ్ బయటికి వెళ్ళేటప్పుడైనా ఇలాంటివన్నీ గుర్తుకు రావు. మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొస్తాయి, అయ్యో అవి లేవే ఇవి లేవే చెప్పడం మర్చిపోయానే అని. నాలాగా మీరు ఎవరైనా ఉన్నారా? నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసేటప్పటికి మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఎవరూ లెగలేదు. బాగా వీడియోలో క్లారిటీగా కనిపించాలి అని చెప్పి ఇంట్లో లైట్లు మొత్తం వేశాను. సో అందుకే మీకు అలాగా కనిపిస్తుంది. టైం అయితే ఒక 6 కూడా అవ్వలేదు. ఇక్కడైతే ప్రసాదం కోసం రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు ప్రసాదంలోకి అటుకుల పాయసం అయితే ప్రిపేర్ చేసి పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇంకా పొంగలి అయితే వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, ఆ శుక్రవారం రోజు పొంగలి ఇంకా అలాగే ఉన్న వెరైటీస్ చేద్దాంలే. ఈ రోజుకైతే అటుకుల పాయసం చేసి పెడదామని అయితే ముందు రోజే అనుకున్నాను. సో ఇక్కడ అటుకుల పాయసానికి అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే అటుకుల్ని వడగిన్నెలో వేసుకొని వాష్ చేసుకొని ఆ తర్వాత ఇంకొక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఆ గిన్నెలో ఈ వడగిన్నె అయితే పెట్టేసామంటే మట్టి ఏదన్నా డస్ట్ ఉంటుంది కదా అలాంటివన్నీ కంప్లీట్గా పోతాయి. అండ్ అలాగే అటుకులు కూడా బాగా నానతాయి. అటుకులు అయితే వడగిన్నెలో వేసి కడిగి ఇంకొక గిన్నెలో నీళ్లు పోసి ఆ వడగిన్నెని ఆ గిన్నెలో పెట్టేశాను. అటుకులు నానేలోపు ఇక్కడైతే బెల్లం కరిగించుకొని ఇవన్నీ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవేవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. నా దగ్గర అయితే డ్రై ఫ్రూట్స్ ఏం లేవు, చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పడం కూడా మర్చిపోయాను. సో అందుకని నేను ఇంకా డైరెక్ట్గా బెల్లం అయితే వేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఉంటే మాత్రం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి ఆ తర్వాత అయితే బెల్లం అండ్ అలాగే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. నేనైతే అన్నీ ఉజ్జాయింపుకి వేసేసుకుంటాను, నాకు కరెక్ట్గా సరిపోతాయి. మీకు కొలతల్లో చెప్పాలి కాబట్టి 1 కప్పు అటుకులకి 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్ తినే వాళ్ళకైతే 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోండి. బెల్లం వేసిన తర్వాత అందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే బెల్లం నలగొట్టుకున్నాను కదా ఆ గిన్నెలోనే వాటర్ వేసేసుకొని ఇందులో అయితే వేసేసాను. గ్యాస్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు ఉంచుకుంటే చాలు. మనకి తీగ పాకాలు అలాగేం రావాల్సిన అవసరం అయితే లేదు. బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే చాలు. బెల్లంలో ఏదైనా డస్ట్ అలాంటిది ఉంటే వడగట్టుకుంటే మంచిది. మనం నార్మల్గా ఇంట్లోకి చేసుకునే దానికన్నా దేవుడి ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం శుచిగా శుభ్రంగా చేసుకుంటేనే మంచిది అని నా ఒపీనియన్. 1 గంట సేపు నిద్ర మంద కాదు అనుకొని రోజుటి కంటే 1 గంట ముందే కానీ నిద్ర లేసామంటే అన్ని పనులు సక్రమంగా అయిపోతాయి, ఎలాంటి హడావిడి లేకుండా. నేనైతే ఎలాంటి హడావిళ్ళు పడను. ఒకవేళ లేటుగా లేచినా కానీ ఇలాగే నీట్గా 1 by 1 అయితే కంప్లీట్ చేసుకుంటాను, హడావిడి ఏం పడకుండా. బెల్లంలో డస్ట్ ఏమైనా ఉందేమో అని నాకే డౌట్ వచ్చింది. సో మళ్ళీ కరిగిన వెంటనే ఇంకొక ప్యాన్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ వడగట్టి ఈ ప్యాన్లోనే వేసుకున్నాను. బెల్లంలో డస్ట్ అయితే ఏం లేదు.
ఈ అటుకులు పాయసం చేయడం మాత్రం చాలా సింపుల్. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఇంకా బెల్లం కరిగిన వెంటనే అందులో మనం ముందుగా పెట్టుకున్నాం కదా, ఆ అటుకులు మొత్తాన్ని వేసి కొంచెం గట్టిపడేంత వరకు ఉంచుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలు. చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ శాతం ఇలా చేయను, కానీ ఇంకెప్పుడైనా నార్మల్ డేస్లో పూజ చేసుకుంటాను కదా, అప్పుడు మాత్రం కొంచెం అటుకులు, ఒక చిన్న బెల్లం ముక్క నార్మల్గా పెట్టేస్తాను. ఇలాగ అటుకులు పాయసం చేయడం మాత్రం చాలా రేరు. ఈరోజు ఎందుకు అటుకులు పాయసం చేయాలి అనిపించింది, సో చేసేసాను. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. మరి ఇంకా అటుకుల పాయసాన్ని ఇంకా వేరే వేరే విధాలుగా ఏమైనా చేస్తారో లేదో తెలీదు. దీన్ని అటుకుల పాయసం అనాలా లేదంటే అటుకుల కేసరి అనాలో కూడా నాకు తెలీదు. ఇంక నేనైతే అటుకుల పాయసం అనేస్తున్నాను. పాయసం అంటే మళ్ళీ పాలు పోసి చేయాలి కదా అని మళ్ళీ మీరు ఎక్కడ డౌట్స్ అడుగుతారు అని చెప్పి నేను ముందే చెప్తున్నాను. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. మరి దీన్ని ఏమని పిలవాలో తెలియదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. అటుకులు వేసేసిన తర్వాత అటుకులు మొత్తం కొంచెం దగ్గరగా పడుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ మంచిగా కమ్మగా అనిపిస్తుంది, స్మెల్ అది. అలా బాగా దగ్గర పడుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని 2 మినిట్స్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలు. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. నా దగ్గర అయితే డ్రై ఫ్రూట్స్ ఏం లేవు కాబట్టి నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదు. ఎప్పుడైనా పూజలప్పుడు మనం కొన్ని వెరైటీస్ చేస్తాం కదా, 5 వెరైటీస్ 7 వెరైటీస్ అలా చేసేటప్పుడు మాత్రం ఇది కూడా ఒక వెరైటీ లాగా యాడ్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ప్రసాదం చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడి గదిని మొత్తం పూలు అవన్నీ అలంకరించేసుకొని మొత్తం క్లీన్గా అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే దీపారాధన చేసుకుంటున్నాను. నేను ఈరోజు చేసిన పూజలో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది. అదేంటంటే చున్నీ వేసుకోలేదు. ఏంటంటే నేను కింద ముగ్గు పెడతాను కదా దేవుడి ముల్ల, ఆ ముగ్గు దగ్గర అయితే నేను ధూప్ స్టిక్స్ అండ్ అలాగే సాంబ్రాన్ కడ్డీలు అయితే పెడతాను. సో అవి ఎక్కడ అంటే నా చున్నీ పద్దాకలు వెళ్ళి తగులుతుంది అనమాట. మళ్ళీ బై మిస్టేక్ ఎక్కడ మంట తగులుకుంటుందేమో అని చెప్పేసి ఈరోజైతే వేసుకోలేదు. తర్వాత వేసుకుందామని అనుకున్నాను, కానీ ఇంకా దేవుడిలో లీనమైపోయాను పూజలో. ఇంక అసలు ఆ చున్నీ అనే విషయమే నాకు గుర్తురాలేదు. ఇంకా అదొక్క మిస్టేక్ లాగా అనిపించింది. సరే పర్లేదులే అని ఇంకా లైట్ తీసుకున్నాను. అది కూడా వీడియో మొత్తం ఎడిటింగ్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడైతే గమనించాను. అదొక్క చిన్న మిస్టేకే, బట్ ఇంక అన్నీ మన మంచికే అని ఇంక లైట్ తీసుకోవటమే, ఇంక చేసేదేం లేదు. ఈరోజు అయితే ఒక విషయం జరిగింది, అది మీతో షేర్ చేస్తాను. మీకు ఏమైనా క్లారిటీగా తెలిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి. ఆ విషయం ఏంటంటే, నేను దీపారాధన చేసిన తర్వాత దీపారాధనకి కొంచెం గంధం కుంకుమ బొట్టు అయితే పెట్టి పువ్వు అయితే పెడతాను. ఆ గంధం పెట్టేసి కుంకుమ పెడదాం అనేటప్పటికి అసలు బై ఫ్లోలో అసలు చెయ్యి ఎలా జారిందో కూడా నాకే అర్థం కాలేదు. చెయ్యి జారిపోయి కుంకుమ గిన్నె ఉంటుంది కదా, అదైతే కింద పడిపోయింది. కొంచెం కుంకుమ కూడా కింద అయితే నేల మీద అయితే పడిపోయింది. అసలు ఇలా ఎందుకు జరిగిందో కూడా అర్థం కాలేదు. నేను అంతకుముందు ఒకసారి ఒక వీడియోలో అయితే విన్నాను, కుంకుమ కానీ కింద పడిందంటే శుక్రవారం రోజు కానీ లేదంటే ఏ రోజైనా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే తనే పడేసుకుంటుంది అని విన్నాను. మరి ఇది నిజమో ఒట్టిదో నాకైతే నమ్మాలి అని అనిపించట్లేదు, కానీ అసలు బై ఫ్లోలో అసలు ఒక్క నిమిషంలో నాకు తెలియకుండానే కుంకుమ అయితే కింద పడిపోయింది. కొంచెం కుంకుమ నేల మీద కూడా పడిపోయింది. ఇంక నేను ఆ కుంకుమ తీసి గడపకైతే పెట్టేసి ఇంకా కొంచెం ఉంటే పచ్చని చెట్టు మీద అయితే వేసేసాను. కొంచెం భయంగా అనిపించింది, కానీ స్టార్టింగ్లో ఏంటి శుక్రవారం రోజు కుంకుమ పడిపోయింది అని. ఇంకా తర్వాత అయితే సర్లే ఏదైనా మన మంచికే అని ఇంకా లైట్ తీసుకున్నాను. దీపారాధన చేసిన తర్వాత దేవుడికి ప్రసాదం అయితే పెట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తాను. నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. ఈ మధ్య నాకు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి కొంచెం టైం కుదరట్లేదు అన్నమాట. ఏంటంటే మళ్ళీ మా పిల్లలు లెగడము వచ్చి నా దగ్గర కూర్చోవడము ఇంక ఇవన్నీ చేస్తున్నారు. నాకు ఇంకా ప్రశాంతంగా హనుమాన్ చాలీసా చదువుతున్నట్టు అనిపించట్లేదు. సో ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే టీవీలో హనుమాన్ చాలీసా పెట్టేసుకొని ఇంకా నేను పనులు చేసేసుకునేటప్పుడు ఇంకా హనుమాన్ చాలీసా చదువుకుంటూ పనులన్నీ చేసుకుంటున్నాను. నేను పూజ కంప్లీట్ అయిపోయేటప్పటికి కరెక్ట్గా హనుమాన్ చాలీసా కూడా కంప్లీట్ అవుతుంది. ఇంక ఈ మధ్య ఇలాగైతే అలవాటు పడిపోయాను. సో ఇంక ప్రతిసారి ఇంక ఇలానే చేస్తున్నాను. ఇంకా చూడాలి, మా పిల్లలిద్దరు కొంచెం పెద్దయ్యి మంచిగా స్కూళ్ళకి వెళ్ళిపోతే ప్రశాంతంగా పూజ చేసుకొని హనుమాన్ చాలీసాలు అన్నీ చదువుకోవాలి. నాకు చాలా ఇష్టం అలాగా చేసుకోవడం అంటే.
పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అబ్బాయికి అయితే స్నానం చేయించేసాను. మా పాప అయితే లేదు కదా, మా బాబు ఒక్కడే ఉన్నాడు. సో మా బాబుకి స్నానం చేయించేసేసి ఇంక నేను మా అబ్బాయి ఇద్దరం టిఫిన్ అయితే వేసుకొని తినేసాము. ఇంక మా హస్బెండ్ ఏంటంటే స్నానం చేసి అన్నీ చేసి ఇంకో ఎప్పుడో 10ంటికి అలా తింటారు. ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్లకి పల్లి అండ్ ఎండుమిర్చి వేసి చట్నీ అయితే చేశాను. నేను రెగ్యులర్గా టిఫిన్లు చేస్తుంటాను. సో రెగ్యులర్గా చట్నీస్ కూడా చేయాలి కాబట్టి ఎక్కువగా పచ్చిమిర్చి అయితే యూజ్ చేయను. ఎప్పుడో ఒకసారి పచ్చిమిర్చి యూజ్ చేస్తాను చట్నీలోకి. మ్యాక్సిమం ఎండుమిర్చి వేసే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. మీరైనా సరే రెగ్యులర్గా టిఫిన్స్ అలా వేసుకొని రెగ్యులర్గా చట్నీలు చేసుకునే పని అయితే ఎండుమిర్చి యూజ్ చేయడమే మంచిది పచ్చిమిర్చి కంటే కూడా. నాకు ఆనియన్ దోశ అంటే ఇష్టం కాబట్టి ఆనియన్స్ కట్ చేసేసుకొని నేనైతే ఆనియన్ దోశలు వేసుకొని తినేసాను. ఇంకా కట్ చేసిన ఆనియన్స్ కొన్ని మిగిలిపోయినాయి. ఇంకా మా హస్బెండ్ దోశలు అయితే వేసేస్తున్నాను. మా హస్బెండ్కి ఏంటంటే ఆనియన్ దోశలు అంటే అస్సలు నచ్చదు, అసలు ఆనియన్స్ వేస్తేనే తిండు. బట్ ఇంకా కట్ చేసిన ఆనియన్స్ వేస్ట్ అయిపోతాయి కదా అని వేసేసాను. ఆయనకు అసలు ఆనియన్ దోశలు నచ్చవు, అసలు ఆనియన్ అంటేనే చాలా తక్కువ తింటారు. ఇంకా అట్లాంటిది నేను మిగిలిపోతాయి కదా అని ఆనియన్స్ వేసి దోశ వేసాను. అయినా కానీ సైలెంట్గానే తినేసారులేండి. ఏదన్నా వంట విషయంలో అయితే కొంచెం అలా ఇలానే మాట్లాడతారు, అది తగ్గింది ఇది తగ్గింది అని మాట్లాడతారేమో, కానీ దోశల విషయంలో మాత్రం ఏం మాట్లాడరు. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ దోశ. కరెక్ట్గా ఏమైందంటే పూజ మొత్తం కంప్లీట్ చేశాను, వీడియో కూడా అంతా షూట్ చేశాను. పూజ మొత్తం అయిపోయిన తర్వాతకి ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా ఛార్జింగ్ పెట్టేసి ఇంకా ఛార్జింగ్ ఎక్కేంత వరకు ఊరకు ఉండలేక టిఫిన్ అయితే వేసుకొని తినేసాను. ఇంక ఇక్కడ మా హస్బెండ్కి అయితే పెడుతున్నాను. మా ఇంట్లో అలా ఏం లేదు, నేను ముందు తినాలి నువ్వు తర్వాత తినాలి అని, లేదంటే నేను మా హస్బెండ్కి పెట్టిన తర్వాత నేను తినాలి అని ఇలాంటివి అయితే అన్నీ నేను పాటించను. వీలుంటే ఇద్దరం కలిసి తింటాము, లేదంటే ఇంకెవరికి ఆకలేస్తే వాళ్ళు అన్నమాట. ఈరోజు నాకు కొంచెం ముందు ఆకలేసింది అండ్ అలాగే మా అబ్బాయికి కూడా పెట్టాలి కదా, ఇంక మా ఒడికి పెడతా నేను కూడా తినేసాను. మా హస్బెండ్కి దోశలు వేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే దీపారాధన కూడా కొండెక్కింది. సో ఇంక దీపారాధన కొండెక్కిన వెంటనే దేవుడి దగ్గర వెంటనే కాదు, కొంచెం ఒక 10 నిమిషాలు అటు ఇటుగా దేవుడి దగ్గర ప్రసాదం తీసుకొని ఇంక ఇంట్లో అందరం అయితే తలా కొంచెం తీసుకొని తింటాము. ఇంక ఇక్కడ నేను మా బాబు అయితే దేవుడి దగ్గర ప్రసాదం అయితే తింటున్నాము. నిజంగా చాలా బాగుంది అటుకుల పాయసం. ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ వేసుంటే ఇంకా ఎక్సలెంట్ ఉండేది. ఇంక ఈసారి శ్రావణ శుక్రవారం వచ్చే లోపైనా డ్రై ఫ్రూట్స్ ఇంకా కావాల్సినవన్నీ గుర్తుపెట్టుకొనైనా తెచ్చుకొని పెట్టుకోవాలి. గుర్తుండాల్సినవి మాత్రం గుర్తుండవు, గుర్తులేనివన్నీ ఏమేంటియో గుర్తుంటాయి. ఇలాంటివి బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇంట్లో లేని వస్తువులన్నీ తెచ్చుకోవాలని అనుకుంటాను, కానీ ఆ టైంకైతే మర్చిపోతాను. అసలు ముందు రోజు ఏమనుకున్నానంటే శ్రావణ శుక్రవారం రోజు డీటెయిల్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు, అంటే ఎప్పుడు ఫుల్ వీడియో తీసినా కానీ ఎక్కడెక్కడో కొంచెం మిస్ చేస్తాను, ఏవేవో నాకు గుర్తొచ్చినప్పుడు వీడియో షూట్ చేస్తాను, గుర్తు లేనప్పుడు వదిలేస్తాను. ఈరోజు అలా కాదు, మొత్తం తెద్దామని అయితే అనుకున్నాను. బట్ ఇంకా అంత కుదరలేదన్నమాట. ఇంకా ఇంతవరకు అయితే వీడియో తీయగలిగాను. నేను ఇంకా ఇంట్లో ఉంటే ఇంతే అన్నమాట. ఇంకా చున్నీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి అని అయితే అనుకోను. ఇంకా ఏది దొరుకుతుంది, టవల్ దొరికితే టవలు ఇంకా అలా అయితే వేసేసుకుంటాను. బట్ మీరేం అనుకోకండి. నాకేంటంటే ఎక్కువగా రెడీ అవ్వడం ఇష్టమే, కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా రెడీ అవ్వాలనిపించదు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా పెళ్ళికి అలాగ వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం రెడీ అవ్వాలనిపిస్తుంది. సో ఇంట్లో ఉంటే మాత్రం ఎక్కువ రెడీ అవ్వలేను. మా వాడైతే బాయ్ చెప్పేసి కెమెరా ముందైతే కూర్చొని చూస్తున్నాడు. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది. మరి మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.